హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా అద్వితీయుడు, అసమానుడు, సర్వోన్నతుడు, మానవ నిర్మాణకుడు, సాక్షాత్తు మానవ రక్షణార్థమై ఈ భూమికి ఏతించిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాం. అపహాసకుడు తన్ను గద్దించి వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, అపహాసకుడట తన్ను గద్దించి వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. ఈనాడు మన బిడ్డలను మనము గద్దిస్తుంటే వారు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. ఈనాడు సండే స్కూల్ పిల్లలను గద్దించామనుకోండి, వారు గద్దించేవాడిని ప్రేమించరు. అంతేకాదు, వాడు జ్ఞానుల యొద్దకు రాడు. వాడు కారణం, వాడు అపహాసకుడు. అపహాసకుడు తన్ను గద్దించి వారిని ప్రేమించని వాడు. వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళనటువంటి వాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, గద్దింపు, శిక్ష, హెచ్చరిక నీకెంతో మేలు. దాని వలన నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి, పట్టుదలతో నీవు విద్యార్థివైతే విద్య యందు అభివృద్ధి పొందడానికి, ఒకవేళ దైవభక్తి కలిగిన వాడవైతే దైవభక్తి యందు అభివృద్ధి పొందడానికి గద్దింపు, హెచ్చరిక ఎంతో ఉపయుక్తమైనది. అయితే అపహాసకుడట గద్దించే వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు. కాబట్టి అపహాసకుడు ఏం చేస్తుంటాడంటే, గద్దించే వారి గురించి పక్కవారికి అతను ఎప్పుడూ గద్దిస్తూనే ఉంటాడు, అతడు ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు అని చెబుతూ ఇతరుల ఎదుట గద్దించే వారిని అపహాస్యము చేసే స్వభావము వానిలో ఉంటుంది. మరియు గద్దించే వారిని ప్రేమించడు. వాడు అపహాసకుల దగ్గరికి వెళ్తాడే కానీ జ్ఞానుల దగ్గరకు రాడు అని లేఖనం మాట్లాడుతుంది. నిజమే, దైవ గ్రంథములో, బైబిల్లో అనేక మందిని మనము చూడగలం. వారి జీవితాల్లో వారు గద్దింపును లక్ష్య పెట్టకుండా వారు గద్దించేవాడిని ద్వేషించేవారే కానీ ప్రేమించని వారు. ఆహాబును ఏలియా గద్దిస్తూ ఉంటే ఏలియాని ఆహాబు శత్రువుగా ఎంచేవాడు. ఎందుకంటే ఏలియా దైవజనుడు. దైవికమైన సంగతులతో ఆహాబు యొక్క పాపాలు, ఆహాబు యొక్క విగ్రహారాధన, ఆహాబు భార్య యొక్క అక్రమాలను హెచ్చరిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెప్తూ ఉంటే ఆహాబును ప్రేమించుటకు బదులు ద్వేషించేవాడు. ఇది ఆహాబు యొక్క జీవితం. ప్రియ స్నేహితులారా, వాక్యం వింటున్న ప్రియులారా, యవనస్తులారా, పెద్దలారా, నిన్ను గద్దించేవారిని, హెచ్చరించేవారిని నువ్వు ప్రేమించట్లేదు అంటే నీవు అపహాసకుడి కింద లెక్క. నీవు జ్ఞానుల యొద్దకు వెళ్లకుండా అపహాసకుల దగ్గరికి వెళుతున్నావని అర్థము. కాబట్టి గ్రహించి నీ ప్రవర్తనను దిద్దుకోవడానికి, నీ ప్రవర్తనను, నీ మనస్సు మార్చుకోవడానికి, మనస్సు త్రిప్పుకోవడానికి ప్రయత్నించు. తద్వారా దైవాశీర్వాదాన్ని నువ్వు పొందగలవు, జ్ఞానము గలవాడిగా మారగలవు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి,
పరిశుద్ధుడైన మా దేవా, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. నీ సత్యవాక్కు ప్రజలు గ్రహించి నిన్ను వెంబడించుటకు సహాయపడమని, వినేవారందరినీ దీవించమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.